చిన్న సంఘంలోనే ఉన్నాను. ఈ సంఘంలోనే పెరిగాను. నేను 2 విషయాల్లో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను. అది ఒకటి మంచి కుటుంబం దేవుడు నాకిచ్చారని, అలాగే మంచి దైవ సేవకుల్నిచ్చారని ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను. కుటుంబం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆహ్, మా డ్యాడీ నుంచి పేషెన్స్, పంక్చువాలిటీ ఈ 2 విషయాల్లో డ్యాడీ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంకా మమ్మీ చిన్నప్పటి నుంచి ఆహ్, మేము మా పుట్టుకే ప్రార్థనా పుట్టుక. మా కొరకు సంఘమంతా ఎంతో ప్రార్థించారు. ఆహ్, అలానే మమ్మీ వాళ్ళు కూడా మేము పుట్టక ముందు నుండి 3కి, 7కి అలా మా కొరకు ప్రార్థించేవాళ్ళు. అది ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ అవుతుంది. 7 గంటలకి మేమందరం కుటుంబంగా చేరి కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. ఆహ్, చిన్నప్పటి నుండే దేవుని వాక్యాలు ప్రార్థనలో నడిపించటానికి మమ్మీ మాకు ఎంతో సహాయం చేశారు. మేము నడవటానికి మమ్మీ సహాయం చేశారు. ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చదవాలో అవన్నీ మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా ఆహ్, ఇం ఇంకా ఏ సీక్రెట్ నా దగ్గర అసల ఉండదు. ఏది జరిగినా మమ్మీకి చెప్పేయటం జరుగుతుంది. ఇంకా మా అక్క అయితే యాక్చువల్ నేను ఇంట్రోవర్ట్. నేనెక్కువ ఎవరితో మాట్లాడను. ఇంక అలా అని నన్నెవరినన్నా నన్నేమన్నా అంటే మా అక్కకి చాలా కోపమొస్తుంది. అసల ఓర్చుకోలేదు. ఇంకా నేను గెలిచినా, తను గెలిచినట్టు ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది. ఇటువంటి మంచి కుటుంబాన్నిచ్చారు. అదే విధంగా సంఘం అంకుల్ గురించి చెప్పాలంటే ఎంతగానో వాక్యం ఈ యవ్వన కాలానికి కాకుండా ఇంకా ఎక్కువగానే వినాల్సిన వాక్యం కంటేనే ఎక్కువ వినిపించారు. ఆహ్, చాలా వాక్యాల ద్వారా హెచ్చరించారు, మాట్లాడారు. ఇంకా చిన్నప్పుడు ఒకసారి నేను అక్కడ లేడీస్ వైపు కూర్చునుంటే, ఆహ్, "నిషాంత్ పెద్దోడివయ్యావు కదా! వచ్చి జెంట్స్‌లో కూర్చో" అన్నారు. ఒక్కసారి అంకుల్ నన్ను గద్దించారు. ఇంక ఎప్పుడు గద్దించలేదు. ఇంకా కృపమ్మ మామ్ గారి విషయానికొస్తే ఆహ్, ప్రతి సండే ఎవరికి వందనాలు చెప్పినా చెప్పకపోయినా ఎళ్లి మామగారి దగ్గరికెళ్లి వందనాలు చెప్పేవాడిని. మామగారు కూడా ఆహ్, రోజు 7కి ప్రార్థన చేసుకుంటున్నారా? మమ్మీ మాట వింటున్నారా? అని అడిగేవాళ్ళు. ఇంకా ఒకసారి హ్మ్. ఆరాధన టైంలో లేట్‌గా వచ్చినప్పుడు అందరూ వాక్యంలో ఉన్నారని నేను డైరెక్ట్‌గా వచ్చి మోకరించకుండా కూర్చుని పోయాను. అలా 2 వారాలు జరిగేసరికి మూడో వారానికి పిలిచి, "ఎప్పుడు ఇంతకుముందు మీ మమ్మీతో వచ్చిన వెంటనే మోకరిచ్చేవాడివి. ఇప్పుడేంటి డైరెక్ట్‌గా ఎళ్లి కూర్చుంటున్నావు" అని హెచ్చరించారు. నేను అలా ఎప్పుడు చర్చ్ లోపలికొచ్చినా ఆ మాట నాకు మనసులో వస్తా ఉంటుంది. ఇంకా వెంటనే నేను వచ్చి మోకరించేవాడిని. ఇలా మంచి సంఘాన్ని కూడా దేవుడిచ్చారు. నేను నా 8థ్ క్లాస్ వరకు శాంతి విద్యావనం అనే స్కూల్‌లో చదివాను. ఆహ్, ఆ స్కూల్‌లో అన్నిట్లో ముందుండేవాడిని. ఎలా అంటే చదువులో ముందుండేవాడిని. ఇంకా చదువు కాకుండా ఇంక అన్నిట్లో ఉండేవాడిని. అల్లరిలో కూడా ఫస్ట్ నా పేరే ఉండేది మా క్లాస్‌లో. ఆహ్, ఇంకా నన్నేమన్నా అంటే అస్సలు ఊరుకునేవాడిని కాదు. నన్నేమన్నా అంటే ఫస్ట్ ఎళ్లి వాడిని కొట్టిన తర్వాతే మాట్లాడేవాడిని. అలా నన్ను చూసి క్లాస్ భయపడిపోయేది. నేనేది చెప్తే అక్కడ అది జరిగేలాగుండేది. ఆహ్, ఇంకా ఆహ్, చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది. టీవీలో మూవీస్ చూసేవాడిని. మూవీ సాంగ్స్ ఒక్కసారి వినంగాల్నే నాకు మొత్తం అది గుర్తుండిపోయేది. ఇంకా ఎవరైనా హమ్ చేసినా ఆ పాట నేను పాడేసేవాడిని. అలా ఫిఫ్త్ క్లాస్ వరకు అలానే ఉంది. ఇంకా చాలా కోపముండేది ఫిఫ్త్ క్లాస్ వరకు. ఫిఫ్త్ క్లాస్‌లో వాక్యం ద్వారా నేను మారి ఇంకా కోపం ఎక్కువ చూపించకూడదు, మూవీస్ గూడా చూడకూడదని సిక్స్త్ క్లాస్‌లో ఇంకా ఎవరు ఏమన్నా ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇంకా వదిలేసేవాడిని. ఇంకా అలా ఫిఫ్త్ క్లాస్ నుండి మూవీస్ గానీ, మూవీ సాంగ్స్ గానీ
ఇంకసల చూసేవాడిని కాదు, పాడేవాడిని కాదు. ఆ మూవీ సాంగ్స్ ప్లేస్‌లో ఎప్పుడైతే ఆ సాంగ్స్ వస్తున్నాయో ఇంకా వెంటనే దేవుడి పాట గుర్తు తెచ్చుకొని అది పాడేవాడిని. అలా దాన్ని ఓవర్‌కమ్ చేశాను. అప్పటిదాకా గ్యాంగ్ లీడర్‌లాగా ఉండే నేను వెంటనే ఎవరేమన్నా సైలెంట్‌గా ఉండేసరికి మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, "ఏంటి అప్పుడు అలా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇలా ఎలా ఉండగలుగుతున్నావు" అని. ఆహ్, అప్పుడు దేవుడి గురించి చెప్పేవాడిని. ఇంకా ఇలా ఉండటం బట్టి దేవుడిలో అప్పుడు నుంచి దేవుని మాటలు వినటం బట్టి ఆహ్, అబద్ధాలు చెప్పేవాడిని గాదు. అది ఎంత కష్టమైన అబద్ధాలైతే చెప్పేవాడిని గాదు. ఇంకా యాక్టింగ్ కూడా రాదు. వెనకాల కూడా మాట్లాడేవాడిని గాదు. వీటిని బట్టి మా ఫ్రెండ్స్ అందరికీ ఇంకా అప్పటిదాకా నా చుట్టూరు ఉండేవాళ్ళు. సిక్స్త్, సెవెంత్ ఆ టైంలో నుండి వాళ్ళందరూ ఆహ్, క్లాస్ మొత్తం ఒక గ్రూప్‌గా ఉండేది ఫిఫ్త్ వరకు. సిక్స్త్ నుండి చిన్న చిన్న గ్రూప్స్‌గా వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఆహ్, నేను వాళ్ళతో అలా చెప్పకూడదు, అలా ఉండకూడదనే చెప్పేటప్పుడు ఇంకా నన్ను కూడా కొంచెం అవాయిడ్ చేసేవాళ్ళు. హ్మ్. ఇంకా ఒక నేను ఒంటరిని, ఎలోన్ అన్న ఫీలింగ్ ఉండేది. కానీ అప్పుడు మనుషుల్ని ఎక్కువ పట్టించుకునేవాడిని కాదసల. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా గురించి నాకు తెలుసు, నా పేరెంట్స్‌కి తెలుసు అని అస్సలు పట్టించుకునేవాడిని కాదు. ఇంకా చదువుకుంటా చదువుల్లో దేవుని కృపను బట్టి ముందుండేలా సహాయం చేశారు దేవుడు కూడా చదువుల్లో. 10థ్ వరకు అలానే ఉండేది. నేను కూడా అసల పట్టించుకునేవాడిని కాదు. ఇంక ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్ వచ్చినప్పుడు ఆహ్, ఎందుకో ఏమో వాళ్ళెందుకు నన్నలా చూస్తున్నారు? నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? ఆహ్, అబద్ధాలు కూడా నేను చెప్పను గదా! ఆహ్, వారి సీక్రెట్స్ కూడా నేను బయట పెట్టను కూడా కదా! ఎందుకు నన్ను వారలా చూస్తున్నారు? నేనేం తప్పు చేశానని ఒక ఫీలింగ్ ఉండేది నాకు. ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్‌లో అయితే అది చాలా పీక్స్‌లోకెళ్ళిపోయింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేది ఆ ఆలోచన. నిన్ను వాళ్ళలా అన్నారు. ఎందుకన్నారు? నువ్వేం చేశావు? అని ఇంకా ఆ టైంలో నేను చాలా డిప్రెస్ అయిపోయేవాడిని. ఆహ్, ఆ డిప్రెషన్ రాకుండా ఉండటానికి నేను చేసిన తప్పేంటంటే ఫోను తీసుకునేవాడిని. ఫ్రీ ఫైర్, ఇన్‌స్టాగ్రామ్, హ్మ్. ఇంకా యూట్యూబ్ ఈ 3 చూస్తా. ఎప్పుడైతే నేను ఒంటరిగా ఉంటానో నాకివి వస్తున్నాయి అని నాకర్థమయ్యి ఆహ్, ఆ సమయంలో ఫ్రీ ఫైర్ ఆడటం కానీ, ఇన్‌స్టాగ్రామ్ చూస్తాం గానీ, యూట్యూబ్ చూస్తాం గానీ చేసేవాడిని. అక్కడ నేను తప్పు చేశాను నాకు అప్పుడు తెలిసింది. కానీ ఆహ్, ఎందుకు అది వాటిని విడిచిపెట్టలేదు. ఫ్రీ ఫైర్ ఎలా ఆడేవాడినంటే హ్మ్. 9కి ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్ అంటే నేను 10కి 8కి ఫోన్ పట్టుకొని ఫ్రీ ఫైర్ ఆడేవాడిని. హ్మ్. ఆ ఫ్రీ ఫైర్ ఆడటం బట్టి దానికి ఎక్కువ టైం ఇవ్వటం బట్టి ఇంటర్ ఫస్ట్‌లో మంచిగా స్కోర్ చేయలేకపోయానని హ్మ్. ఫ్రీ ఫైర్ డిలీట్ చేసేసాను ఇంటర్ ఫస్ట్‌లో. కానీ ఫ్రీ ఫైర్ డిలీట్ చేసిన వెంటనే తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఎక్కిచ్చాను. దాంతో ఫ్రీ ఫైర్‌కిచ్చే టైం ఇన్‌స్టాగ్రామ్‌కిచ్చాను. దానివల్ల ఆహ్, ఇంటర్ సెకండ్‌లో కూడా మార్క్స్ వచ్చినియి. కానీ నేనింకా కష్టపడితే ఇంకెక్కువ వచ్చాయని నాకు అనిపించింది. ఇంకా ఎంసెట్‌లో కూడా మంచి మార్క్స్ ఇచ్చారు. నేను ఇవేమీ ఆహ్, నాకు నా ఇండివిడ్యుయల్‌గా నేను చదివి తెచ్చుకున్నాయని నేను చెప్పను. ఎందుకంటే నాకు చాలా బద్ధకం ఉండేది. అసల 5 మినిట్స్, 10 మినిట్స్ కన్నా ఎక్కువ చదవను నేను. హ్మ్. కానీ దేవుడు ఆ బద్ధకాన్ని నాకొక పవర్‌లాగా చేసుకోవటానికి సహాయం చేశారు. ఎలాగంటే ఆహ్, కాలేజీలో సార్లు సమ్ చెప్తుంటే నేను రె తలెత్తి ఇలా చూసి రాసుకోలేనంత బద్ధకం ఉండేది. ఇంకా అప్పుడు నేనేం చేసేవాడినంటే ఆయన చెప్పేటప్పుడే పూర్తిగా అర్థం చేసుకునేవాడిని. ఇంకా పద్దాక తల లేపకుండా ఒకేసారి నోట్స్‌లో నేనే ప్రాక్టీస్‌లాగా అయిపోయేదది. ఇంకా అలా సబ్జెక్ట్స్ అన్నీ అలా వచ్చేసేయి. దానిలో దేవుడు కృప చూపించారు. ఇంకా అలా ఉంటూ ఉండగా ఈ ఎంసెట్ ఈ టైం అన్నిట్లో దేవుడు తోడై ఉన్నారు. ఆ టైంలో కూడా నేను చాలా బాధపడేవాడిని. ఎందుకు నేను ఇలా ఉన్నాను? ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారని?
హ్మ్. అప్పుడులాగా కొట్టటం గానీ, మాట్లాడటం గానీ చేస్తే నా చుట్టూ అందరూ ఉండేవాళ్ళు గదా! ఇప్పుడు ఇలా ఉండటం వల్ల ఎవరు లేరనే బాధుండేది. ఇంకా ఇంటర్ సెకండ్ కాలేజ్‌లో కూడా అలానే ఉండేది. ఎలా అంటే యూజ్ చేసుకోటానికి వచ్చేవాళ్ళు. యూజ్ అయిపోయిన తర్వాత వదిలేసేవాళ్ళు. ఆహ్, ఆ టైంలో అనిపించింది, బాధేసింది. కానీ నేననుకున్నదేంటంటే ఆహ్, పర్లేదులే యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకొని, నేను వారికి నా నా ద్వారా హెల్ప్ ఏమన్నా చేయగలిగితే చేస్తాను అంతే. అంతేగాని ఇంకేమి వారి దగ్గర నుంచి కోరుకోను అన్న మైండ్ సెట్ వచ్చేసింది. ఇంకా కొన్ని కొన్ని సమయాల్లో అయితే ఈ ఓర్చుకోవటం 90 ఆ పర్సెంట్‌కెళ్ళిపోయిన తర్వాత 100%లో నేనింకా చాలా ఎదుట ఎవరున్నారని కూడా చూసుకోను. అలా ఎక్కువ కోపమొచ్చేది. కానీ 90 దగ్గరే ఆపేవాడిని. ఇంకా అలా ఆ బాధలో ఫోన్, ఫ్రీ ఫైర్ ఇవన్నీ దీనివల్ల నేను ప్రార్థనయితే చేసేవాడిని. వాక్యం చదివేవాడిని కానీ, ఎక్కువ టైం ఫోన్‌కే ఇచ్చేవాడిని. దానివల్ల చాలా కోల్పోయాను టైం కూడా. ఇంకా స్కూల్లో ఇలా ఉన్నానని చర్చ్‌లో కూడా సర్లే స్కూల్‌లో అలా ఉన్నారు. చర్చ్‌లోకొస్తే మరి నేను కలవకపోవటం బట్టో, ఇంట్రోవర్ట్‌ని బట్టో చర్చ్‌లో కూడా నాకు అలానే అనిపించింది. ఈ ఎందుకు నేనిలా కలవలేకపోతున్నాననే బాధ ఇంకా ఆ బాధలో ఇంకా ఆహ్, ఫోన్ ఇంకా చాలా ఎక్కువైపోయింది. స్పెట్స్ కూడా దానివల్లే వచ్చినివి. హ్మ్. అలా ఉంటూ ఉండగా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడుతూ వచ్చారు వాక్యం ద్వారా. కానీ ఆహ్, ఈ 'ఎలోన్' అన్న దాన్ని బట్టి మరలా ఆపేసిన మూవీస్ మళ్ళీ స్టార్ట్ చేశాను కరోనా నుండి. ఎలా అంటే కామెడీ వీడియోస్ కానీ, ఇవన్నీ చూస్తూ ఆ టైంని అలా ఆ మనసు లేకుండా సంతోషంగా పోతుందిలే అన్నట్లు చూసేవాడిని. ఇంకా అవన్నీ మరలా వచ్చేసినవి. రాంగాల్నే ఇంకా అయినా ఒక పక్క ఇలా ఉంటే, ఇంకో పక్క దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్నో ఈ ఈ సంవత్సరమే ఈ సంవత్సరం ఫెబ్ 6న నేను బాప్తిసం తీసుకున్నాను. కానీ పోయిన సంవత్సరం దాని ముందు సంవత్సరం నుండే దేవుడు నాతో మాట్లాడేవాడు. కానీ నేనింకా పర్ఫెక్ట్ అవ్వలేదు. నేను ఈ మూవీస్ గానీ, గేమ్స్ గానీ ఇవేమీ మానలేదు. నేను మానిన తర్వాతే బాప్తిసం తీసుకుంటాను అని ఇంట్లో గూడా చెప్పేవాడిని. అలానే ట్రై చేస్తూ ఉండేవాడిని. కానీ 1 మంత్ అంతా చూడకుండా ఉంటే సెకండ్ మంత్‌లో మరలా దానికి 2 టైమ్స్‌గా చూసేవాడిని, ఆడేవాడిని. అలా జరుగుతా వచ్చింది. ఇంకా ఆహ్, వాక్యం ద్వారా గుచ్చబడుతూ ఉన్నప్పుడు ఆహ్, ఈ 2023లో ఇంకా అంకుల్ చెప్పిన వాక్యం ద్వారా మోసపోకిడి గాని, ఇవన్నీ చాలా ఆహ్, చర్చ్‌లోనే ఏడుపొచ్చేసేది. కానీ ముందు ఎక్కువ బాధపడటం వల్ల హార్ట్ ఎందుకో గట్టిగా అయిపోయిందేమో, కన్నీళ్ళొచ్చేవి కాదు. చాలా సార్లు ప్రార్థన చేసేవాడిని. కన్నీళ్ళ ప్రార్థన కావాలని. ఆహ్, ఈ మధ్య వస్తున్నాయి. కన్నీళ్ళతో ప్రార్థన చేయగలుగుతున్నాను దేవుడితో. అలా వాక్యం ద్వారా గుచ్చుపడుతున్నప్పుడు ఇంకా ఎలా అయినా తీసుకుందాం బాప్తిసం అని 2023 ఫెబ్‌లోనే అనుకున్నాను. ఆగస్ట్‌లో తీసుకుందాం అనుకున్నాను. మరలా ఆగస్ట్ రాంగాల్నే ఫెబ్ 6థ్‌లో తీసుకుందాం అనుకున్నాను. ఆహ్, కానీ ఈ వాక్యం వింటున్న ఈ టైంలో కూడా మూవీస్, గేమ్స్ ఇవి చూస్తాం బట్టి ఇంకా నేను పర్ఫెక్ట్ అవ్వలేదు. మరలా 2024 ఆగస్ట్‌లో తీసుకుందాము అని నేననుకున్నాను. కానీ ఆహ్, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణం నడుగుచున్నారు అని అంకుల్ వాక్యం చెప్పినప్పుడు నిజంగా నా గురించే అని అనిపించింది. ఆహ్, అడుగుచున్నారు అంటే దేవుడు కాదు. ఈ లోకంలో చాలా భూమి గాని, ఆకాశం గాని ఇవన్నీ అడుగుచున్నవన్నప్పుడు అవును అవన్నీ దేవుడు మాట వింటున్నవి. దేవుడు చెప్పినయి చేస్తున్నాయి. అవన్నీ అడుగుతుంటేనే దేవుడు నా ప్రాణం ఇవ్వట్లేదే అని నాకు చాలా బాధేసింది, భయమేసింది. అప్పుడు నేను మారాలి, బాప్తిసం తీసుకోకపోయినా ఫెబ్ 6లో తీసుకున్నట్లే ఆగస్ట్ వరకు బ్రతికి అప్పుడు ఆగస్ట్‌లో తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత మండే పురుషుల కూడికగా పెట్టినప్పుడు జెంట్స్ అందరూ
మా ఇంటికొచ్చారు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగా అవసరతలు అడిగినప్పుడు నా గురించి చెప్పినప్పుడు ఇంకా అంకుల్ కూడా నాతో పోయిన దాని బ్యాక్ ఆదివారం మాట్లాడినట్టు వెర్రివాడు అన్నట్టు, "నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఏం చేసినా అది వెర్రివాడి కిందే లెక్క" అని అంకుల్ చెప్పారు. ఇంకా మొత్తం గ్రూప్ మొత్తం నా గురించి ఇతడు వెర్రివాడు కాకుండా ఉండునట్లు ప్రార్థన చేశారు. ఇంకా దాన్ని బట్టి ఇంకా తీసేసుకుందాం అనుకున్నాను. అనుకున్న తర్వాత మరలా నేను ఉండగలనా లేదా అన్న డౌట్ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ సండే సుబ్రహ్మణ్యం అన్న వాక్యం చెప్తూ, "నీవు దేవుడు లేకపోతే పర్ఫెక్ట్ ఎప్పుడూ కాలేవు. నీ అంతట నీవు అస్సలు కాలేవు. కాబట్టి మొదటిగా దేవుడిని నీ జీవితానికి ప్రభువుగా ఒప్పుకో. తర్వాత దేవుడే నీకు సహాయం చేస్తాడు. దానిలో ఉండటానికి తోడే ఉంటాడు" అన్నప్పుడు ఇంకా దేవుడు నాతోనే మాట్లాడాడని నేను బాప్తిస్మానికి పేరిచ్చాను. ఇంకా సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఆహ్, ముందు నా జీవితమంతా ఆహ్, ఒంటరిగానే ఉండేది. అప్పుడు ఎమ్మిగనూరు ఎళ్ళినప్పుడు బిజ్జి మాథ్యూ అంకుల్ వాక్యం చెప్తూ "యూ ఆర్ యూనిక్" అన్నారు. అప్పుడు నాకు చాలా ఆనందమేసింది. ఎందుకంటే ఇంతమంది నా బయట రూపాన్ని చూసి నన్ను ఇష్టపడకపోయినా, నా అంతరంగం ఎరిగిన దేవుడు బయట కన్నా అంతరంగంలో చాలా వేరేగా ఉంటాము. కానీ అదెరిగిన దేవుడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమైంది. మొన్న స్వామి అంకుల్ కూడా వాక్యం చెప్తూ ఆ రాయి విలువ ఎవరికి పడితే వారికి తెలీదు. నాకు మాత్రమే తెలుసు అన్నట్లు, నా విలువ వీళ్ళెవరికీ తెలీదు. దేవుడు మాత్రమే తెలుసు అన్నట్లుగా దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నాకు బాధతో ప్రార్థన కూడా చేసుకున్నాను. ఆహ్, వీరికే ఇంత నచ్చకపోతే అసలు నచ్చకుండా ఉండాల్సిందే మీకు ప్రభువా! కానీ మీరు ఇంతగా నన్ను ప్రేమిస్తూ అన్నిట్లో మీరే నాకు తోడుగా ఉంటూ సహాయం చేస్తూ వచ్చారు అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా బాప్తిసం తీసుకున్నాను ఫిబ్ సిక్స్త్ నుండి అంతకుముందే మా ఫ్రెండ్స్‌కి వాక్యం గురించి చెప్తూ ఉండేవాడిని. హ్మ్. అవ్ వారు కూడా ఆహ్, నేను చెప్పటం బట్టి ఆహ్, బూతులు మాట్లాడే వాళ్ళు కూడా మానేసేవాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు. ఆహ్, మూవీస్ కూడా మానేశారు. ఇంకా ఇంక చాలా వారిలో నా నా చుట్టూ ఉన్నప్పుడు మాత్రం వారి జీవితం చాలా బావుంటది. అసలు ఏమీ లేనట్లే మంచిగా జీవిస్తారు. అలానే వారి కొరకు ఇప్పుడు గూడా ఇంకా ఇంకా ఎక్కువ చెప్తున్నాను వారికి. వారు కూడా మారాలని నేను నా ప్రార్థనలోనూ వాక్యం చెప్పడంలోనూ నా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా మరలా ఆహ్, మనుషులైతే మారరని నేను గుర్తుంచు గ్రహించాను. కాబట్టి వారెలా చూసినా చూ చూడకపోయినా దేవుడి వైపు చూస్తూ నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించి. అందరికీ వందనాలు.